Good morning, aspirants. Welcome back to our YouTube channel, Smart Preparation to Success. వెల్కమ్ బ్యాక్ టు అవర్ టీజీపీఎస్సీ డైలీ ప్రిపరేషన్. సో నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను, నేను డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్కి ఎలిజిబుల్. సో ప్రిపరేషన్ అనేది ఈరోజు నుంచి స్టార్ట్ చేయబోతున్నాను. సో ఆ ప్లాన్ ఏంటి, ఎందుకంటే మనం ఏ వర్క్ చేసినా వితౌట్ ప్లాన్ మనం సక్సెస్ అవ్వలేము. సో ప్లానింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను కూడా ఒక ప్లాన్ వేసుకున్నాను అనమాట. సో అది మీకు కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే, సో వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో మనకి 100 డేస్ స్టడీ ప్లాన్. యాక్చువల్గా మనకి 120 డేస్ ఉంది, బట్ నేను 20 డేస్ తీసేస్తున్నాను ఫర్ అదర్ వర్క్స్ అండ్ ఎవ్రీథింగ్. 100 డేస్, ఈ 100 డేస్ కూడా ఫుల్ ఫోకస్డ్గా కన్సిస్టెన్సీగా ప్రిపేర్ కావాలి. ఓకే, సో 10 అవర్స్ అనమాట డైలీ. ఎందుకంటే ఇంతకుముందు నాకు 8 అవర్సే అవుతుంది అని చెప్పాను, బట్ ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది, మనకి ఎగ్జామ్ డేట్ కూడా వచ్చింది కాబట్టి నేను 10 అవర్స్ తీసుకుంటున్నాను. ఓకే, సో మనకి ఫస్ట్ పేపర్ 1లో 16 సబ్జెక్ట్స్ ఉన్నాయి, పేపర్ 2లో 55 టాపిక్స్ ఉన్నాయి, పేపర్ 3లో 58 టాపిక్స్ ఉన్నాయి. సో ఇక్కడ పేపర్ 1లో 16 సబ్జెక్ట్స్ అంటే మనకి కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంట్, లాజికల్ రీజనింగ్, ఇంగ్లీష్. ఓకే, ఆల్మోస్ట్ నేను ఒక 6 సబ్జెక్ట్స్ తీసేస్తే కనుక నాకు 10 సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట ఇంకా. సో ఈ 10 సబ్జెక్ట్స్ని 100 డేస్లో ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ నేను 10 డేస్లో ఫినిష్ చేయాలి. ఓకే, సో అలా ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో పేపర్ 2 వచ్చేసి మనకి 55 టాపిక్స్, పేపర్ 3 వచ్చేసి 58 టాపిక్స్. సో ఇప్పుడు మన డైలీ స్టడీ ప్లాన్ ఎలా ఉండాలి అంటే, స్లాట్ 1లో మనం పేపర్ 1 అంటే ఏవైతే 16 జనరల్ స్టడీస్ ఉన్నాయో అవి. ఓకే, ఎగ్జాంపుల్ నేను ఇండియన్ ఎకానమీ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో ఇండియన్ ఎకానమీలో ఏ టాపిక్, ఓకే, అది నేను డైలీ టు డూ లిస్ట్లో చెప్తానమాట. ఓకే, 2 అవర్స్ చదవాలి. స్లాట్ 2లో వచ్చేసి పేపర్ 2 పార్ట్ ఏ, బేసిక్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనమాట, 3 అవర్స్. స్లాట్ 3 పేపర్ 2 పార్ట్ బిలో 3 అవర్స్ టాపిక్. అంటే అందులో మనకి 58 టాపిక్స్ ఉన్నాయి కదా, ఆ 58 టాపిక్స్ని 58 డేస్లో మనం ఫినిష్ చేయాలి. స్లాట్ 4 ప్రాక్టీస్, ఎనీ 2 అవర్స్. ఓకే, మనం మార్నింగ్ ఏదైతే చదివామో దానిపైన ఎన్సిక్యూస్. ఓకే, ఇది నేను వేసుకున్న ప్లాన్ అనమాట. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, చాలామంది డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి అప్లై చేయడానికి బీఎడ్ ఉండాలి అని కన్ఫ్యూజ్ అవుతున్నారు. అవసరం లేదు, మీకు డిగ్రీలో మీరు ఏ గ్రూప్ అయితే చేశారో ఆ సబ్జెక్ట్ బీఎడ్ ఎంట్రన్స్కి ఎలిజిబుల్ అయ్యి ఉండాలన్నమాట. అంటే మీరు బీఎడ్ చేయగలిగి ఉండాలి, చేయాల్సిన అవసరం లేదు. అండ్ పీజీ క్వాలిఫికేషన్. ఓకే, సో అన్న వాళ్ళందరూ అప్లై చేయొచ్చు. అండ్ ఇది ఇంకా కొంతమంది ఏమనుకుంటున్నారంటే బీఎడ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇది చదవగలుగుతారనేది లేదు, అందరం చదవగలుగుతాము, బట్ విత్ ప్రాపర్ ప్లాన్, విత్ ప్రాపర్ స్ట్రాటజీ అనమాట. ఓకే, సో నేనైతే ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో నా ఫస్ట్ సబ్జెక్ట్ అంటే స్లాట్ 1లో వచ్చేసి ఇండియన్ ఎకానమీ స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ నేను ఎన్సీఆర్టీ మాత్రమే చదువుదాం అనుకుంటున్నాను. ఎందుకు అంటే మనకి ఎక్కువ చాలా యూపీఎస్సీ నుంచి క్వశ్చన్స్ కానివ్వండి మనకి దాంట్లో నుంచి అడిగారు కాబట్టి నేను ఎన్సీఆర్టీని పర్ఫెక్ట్ అవుదామని అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి మనకి పార్ట్ ఏ. సో ఇది నా దగ్గర నేను ఏం బుక్స్ లేవు, బట్ నేను ఏం చేస్తున్నానంటే సిలబస్ కాపీ ముందు పెట్టుకొని అందులో ఉన్న టాపిక్స్, ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ నేను గూగుల్ సెర్చ్ చేస్తున్నాను. సో మనకి రీసెర్చ్ పేపర్స్ కానీ చాలా నోట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి పిక్ చేసుకుంటాను, ఆ ఒక్కటి స్టిక్ ఆన్ అయి చదువుతాను. ఎందుకంటే దీని మల్టిపుల్ ఉంటాయన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఒకటి ఫినిష్ చేసిన తర్వాత ఇంకా టైం ఉంటే దెన్ గో ఫర్ ద నెక్స్ట్. ఓకే, అలా మనం మల్టిపుల్ కంప్లీట్గా సర్చ్ చేస్తుంటే కూడా టైం వేస్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో అవైలబుల్గా ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మీరు వెళ్ళి గూగుల్ సెర్చ్ చేయండి, మీకు దొరుకుతుంది. ఓకే, సో మ్యాక్సిమం ట్రై చేస్తాను నేను నోట్స్ కూడా పెట్టడానికి. ఓకే, నెక్స్ట్ సేమ్ పేపర్ 2 కూడా అంతే. స్లాట్ 4 వచ్చేసి ప్రాక్టీస్. సో నేను ఆల్రెడీ ఇంతకుముందు డైలీ ఎంసీక్యూ సిరీస్ కూడా చేశాను కదా, ఇది యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో డే 1, బట్ ఈరోజు నుంచి ఏంటంటే ఈరోజు నేను ఇండియన్ ఎకానమీ స్టార్ట్ చేస్తానని చెప్పాను కదా, సో ఏ టాపిక్ అయితే చదువుతున్నానో ఆ టాపిక్ పైన నేను ఎంసీక్యూస్ని వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకే, సో ఇది నా స్టడీ ప్లాన్ అనమాట. ఓకే, సో ఇలా మీకు కూడా నచ్చితే మీరు కూడా నాతో పాటు ప్రిపేర్ అవ్వాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.